గేట్వేకి స్వాగతం. ఈ 4 సెంటర్స్ ఉన్నాయి కదా! ఏమిటవి? ఐఈఎస్ఎఫ్. సో, ద 4 సెంటర్స్ అలాంగ్ విత్ ఇంటర్‌ప్లే ఆఫ్ దేర్ క్వాలిటీస్ సైమల్టేనియస్‌లీ ఈ 4 సెంటర్స్ ఏం చేస్తుంటాయి? వై వాటి యొక్క ఇంటర్‌ప్లే కూడా నడుస్తుంటుంది. అంటే ఐ సెంటర్ ఈని డామినేట్ చేయటం, లేదా ఈ సెంటర్ ఎస్ సెంటర్ ఐని డామినేట్ చేయటం, అది ఒకటి ఇంటర్‌ప్లే చేయటం ఒకదాని మీద ఒకటి. ఆఫ్ దేర్ క్వాలిటీస్ సైమల్టేనియస్‌గా అవి ఇంటర్‌ప్లే చేస్తుంటాయి. బట్ డిఫరెంట్ లెవెల్స్. అంటే డిఫరెంట్ లెవెల్స్ లో అవి ప్లే చేస్తుంటాయి. అన్ని విషయాలకి ఒకే రకంగా ఉండదు. ఒక విషయంలో ఐ డామినేషన్ ఉంటుంది, ఒక దాంట్లో ఈ డామినేషన్ ఉండొచ్చు, ఒక దాంట్లో ఎఫ్ డామినేషన్ ఉండొచ్చు. సో డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. డామినేషన్ ఇంటెన్సిటీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్స్ ఆల్ కోడెడ్ ఇంపల్సెస్ ఇంటూ డీకోడెడ్ థాట్స్. కానీ ఈ సైమల్టేనియస్ గా ఈ ఎస్ సెంటర్స్ ఇంటర్ప్లే జరుపుతా ఈ కోడెడ్ ఇంపల్స్ ఏవైతే లోపలికి వస్తాయో, ఏదైతే ఇన్ఫర్మేషన్ కోడెడ్ ఇంపల్స్ వస్తాయి, సెన్సెస్ నుండి లోపలికి వస్తాయి అనుకున్నాం కదా, ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేయడం చేస్తుంది. ఆ డీకోడే థాట్స్ కింద అవుతుంది. డూ దిస్ కంటిన్యూస్లీ. ఈ కంటిన్యూస్ గా ఈ పని చేయడానికి ఇది పిక్చర్ ఫార్మింగ్ అని చెప్తుంటాం. సెక్షన్ 1 యొక్క ఫంక్షన్ ఏమిటి? పిక్చర్ ఫార్మేషన్. అండ్ వితౌట్ పాస్ ఈస్ ద ఇన్హరెంట్ ప్రాపర్టీ ఆఫ్ సెక్షన్ 1. ఈ కంటిన్యూస్ గా ఇలా పిక్చర్ ఫామ్ చేయటం, అలా మధ్యలో ఆగటం అనేది లేకుండా అలాగా చేయటం అనేది సెక్షన్ 1 యొక్క స్వాభావికమైన ప్రాపర్టీ. అది దాని యొక్క లక్షణం. అది దీస్ 4 సెంటర్స్ హ్యావ్ దేర్ కోడింగ్ సీడ్స్ ఇన్ ద బాడీ. ఈ 4 సెంటర్స్ కి ఈ శరీరంలో పాయింట్స్ ఉంటాయి, కోడింగ్ పాయింట్స్, కోడింగ్ సీడ్స్. అండ్ దేర్ డీకోడింగ్ సీడ్స్ ఇన్ గ్రే మ్యాటర్ ఆఫ్ ద బ్రెయిన్. ఈ బ్రెయిన్ లో గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ అంటారు కదా, ఆ బ్రెయిన్ లో గ్రే మ్యాటర్ లో డీకోడింగ్ సీడ్స్ ఉంటాయి. వీటికి క్వశ్చన్స్. To do anything else would mean not following its own law. అంటే ఈ సెక్షన్ 1 తో వేరే పనులు చేయించడానికి ప్రయత్నం చేయటం ఉంటే అది దాని యొక్క నియమాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. సో చేతుల పని చేతి చేయాలి, కాళ్ళ పని కాళ్ళు చేయాలి, కళ్ళ పని కళ్ళు చేయాలి, చెవుల పని చెవి చేయాలి. చెవితో చూడటానికి ప్రయత్నం చేయడం ఎంత హాస్యాస్పదమో, అలాగే సెక్షన్ 1 తో ధ్యానం చేయటం, సెక్షన్ 1 తో ధారణ చేయటం, సెక్షన్ 1 తో యోగా చేయటం అనేది కూడా అంతే హాస్యాస్పదం. అందుకని సెక్షన్ 1 ని ఫస్ట్ హార్మోనిక్ సిచ్యువేషన్ లో తీసుకురావాలి. హార్మోనిక్ తీసుకురావాలంటే ఇక్కడ ఒకదాన్ని ఒకటి ఇంటర్ప్లే చేయలో డామినేషన్ కానిస్ పొజిషన్ కి ముందు తెచ్చుకోవాలి. తెచ్చుకోవడానికి ఇష్ట ప్రతిభకి బ్రీదింగ్ చేయాలి. అండ్ స్లీప్, సెక్స్, రెగ్యులారిటీ ఇంపార్టెంట్. లైక్ సెన్సెస్ అబ్స్టినెన్స్ చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ ని ఇంక్రీజ్ చేసుకుంటే అంతకంటే ఇంపార్టెంట్. యాజ్ ఇంపల్సెస్ రీచెస్ 4 సెంటర్స్, మామూలుగా బయట నుంచి ఇంపల్సెస్ ఏమవుతాయి, 4 సెంటర్స్ కి రీచ్ అవుతాయి, సైమల్టేనియస్ గా రీచ్ అవుతాయి. ఈచ్ సెంటర్ సైమల్టేనియస్లీ, ఈచ్ సెంటర్ బిజీ ఇన్ డికోడింగ్. ప్రతి సెంటర్ ఆటోమేటిక్ గా ఐ సెంటర్ డికోడ్ చేస్తుంటుంది, దాంట్లో ఐ పార్ట్ ని, ఈ సెంటర్ డికోడ్ చేస్తుంది, దాంట్లో ఈ పార్ట్ ని, అలాగే ఎస్ సెంటర్ డికోడ్ చేస్తుంది, దాంట్లో ఎస్ పార్ట్ ని, లైక్ బట్ కోడెడ్ ఇంపల్సెస్ రిసీవ్డ్. ఈ కోడెడ్ ఇంపల్స్ ఏది రిసీవ్డ్ వాటిని డీకోడ్ చేయడంలో సైమల్టేనియస్ గా జరిగిపోతుంటాయి. ముందు ఆల్రెడీ ఒక యానిమేషన్ చూసాం ఇది దీని మీద. దేర్ ఆర్ క్వాలిటీస్ బిలాంగింగ్ టు ఈచ్ సెంటర్. ప్రతి సెంటర్ కి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ ప్లస్ అండ్ మైనస్ ఇంటెన్సిటీస్ ఉన్నాయి. అలాగే దాని ప్లస్ ఇంటెన్సిటీ, మైనస్ ఇంటెన్సిటీస్ ఉన్నాయి. ఆర్ ప్యారలల్ ఆర్ ఇంటర్ట్వైన్డ్. ఈ ప్లస్ మైనస్ ఇంటెన్సిటీస్ ఒకటి ప్యారలల్ గా ఉండొచ్చు, లేదా ఇంటర్ట్వైన్ అవ్వచ్చు. ఇంటర్ట్వైన్ అయినప్పుడే ఇన్ హార్మోనిక్ గా బిహేవ్ చేస్తుంటుంది. ఇంటెన్సిటీస్ రైజ్ ఆర్ ఫాల్ వర్టికల్లీ అండ్ మూవ్ బిట్వీన్ సెంటర్స్. సో ఇదంతా ఆల్రెడీ ఇంతకుముందు ఒక యానిమేషన్ లో, ఒక వీడియోలో చూసాం మనం. ఇంటెన్సిటీ రైజ్ అవుతుంటుంది ప్రతి సెంటర్ లో, అవుతుంటుంది వర్టికల్ గా, లేదా మూవ్ అవుతుంటుంది ఒక సెంటర్ నుండి ఒక సెంటర్ కి హారిజాంటల్ గా. అలా మూవ్ అయినప్పుడు రివర్సింగ్ జరుగుతుంటుంది, ఇంటర్ప్లే జరిగినప్పుడు జరుగుతుంటుంది, కాంబినేషన్ చేసినప్పుడు. ఈచ్ కోడెడ్ ఇంపల్స్ అండ్ డీకోడెడ్ థాట్ క్రియేట్స్ ఎ ప్యాటర్న్. అయితే ఈ ఈ కంటిన్యూగా జరిగిపోతుంటాయి కదా, మనం పల్స్ కి 120 కోడెడ్ ఇంపల్సెస్ లోపలికి వస్తాయని తెలుసుకున్నాం మనం. సో దేర్ ఫర్ కంటిన్యూస్ గా జరిగిపోతుంటుంది కోడింగ్ డికోడింగ్, కోడింగ్ డికోడింగ్ ప్రాసెస్. సో ఇది ఒక ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. సో థౌజండ్స్ ఆఫ్ సచ్ ప్యాటర్న్స్ సర్క్యులేటెడ్ ఎవ్రీ డే ఇన్ అండ్ బిట్వీన్ సెంటర్స్. ఈ సెంటర్స్ మధ్య ఈ
కొన్ని వేల ప్యాటర్న్స్ ఉంటాయి. అవి సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. వెరీ సర్టెన్ రిపిటేషన్ ఆఫ్ ప్యాటర్న్స్. సో ఈ ప్యాటర్న్స్ లో ప్రతిది యూనిక్ కాదు, రిపిటేషన్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది. those to repeat a sufficient number of times. ఏ ప్యాటర్న్స్ అయితే sufficient number of times repeat అవుతాయో impose their resultant intensities on the blood cells. సో ఈ సఫిషియెంట్ గా ఏ ప్యాటర్న్స్ అయితే రిపీట్ అవుతుంటాయో ఈ ఐఈఎస్ సెంటర్ మీద జరిగే డైనమిక్స్ లో ఇవి ఏం చేస్తాయి, దాని యొక్క రిజల్టెంట్ ఇంటెన్సిటీని బ్లడ్ సెల్స్ మీద ఇంపోజ్ చేస్తాయి. The blood cells in turn therefore develop certain deformities within. దీనివల్ల ఏమవుతుంది, బ్లడ్ సెల్స్ మన రక్త కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాలు డిఫార్మిటీస్ డెవలప్ చేసుకుంటుంటాయి వాటి కొన్ని స్ట్రక్చర్ లో, ఇది ఇన్నర్ స్ట్రక్చర్ లో అవి. These deformities lead to various types of maladies or diseases. So disease కి రూట్ కాజ్ అని ఉండింది అనమాట. మనసుకి ఈ శరీరం యొక్క డిసీజ్ రావడానికి ఉన్న లింక్ క్లారిటీగా ఇక్కడ తెలుస్తోంది. యూజింగ్ కరెక్టివ్ మెథడ్స్ కెన్ బి రెక్టిఫైడ్. ఈ కరెక్టివ్ మెథడ్స్ కనుక వాడి ఇవి రెక్టిఫై చేయొచ్చు. ఇంతకుముందు కొన్ని ప్రీమియర్ కరెక్టివ్ మెథడ్స్ కింద కొన్ని సెంటెన్సెస్ కింద ఒక్కొక్క సెంటెన్స్ తో దాని గురించి కుదిరినప్పుడల్లా ఆలోచించమని చెప్పాను. అదే డ్రిఫ్ట్ వాచింగ్ కూడా వాడమని చెప్పాను. సో ఆ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఆ కరెక్టివ్ మెథడ్స్ కనుక హాట్ లెవెల్లో రింగ్ చేసుకుంటూ మనం అన్నం తిన్నట్లయితే ఆల్మోస్ట్ చాలా ఈజీగా ఎఫెక్టివ్ గా వర్కౌట్ చేయొచ్చు. సో రేపు చూద్దాం మళ్ళా మిగతాది.